పై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. పిల్లలే రేపటి సంపద అని చెప్పారు. వైసీపీ హయాంలో ప్రజల ఆస్తులన్నీ మార్చేసి గందరగోళం సృష్టించారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో 4 రోజుల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతిరోజు క్లీన్ డ్రైవ్లు చేయాలని అన్నారు. పరిశ్రమలతో ఉత్తరాంధ్రకే వలసలు రావాలని చంద్రబాబు తెలిపారు. కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఎక్కడికక్కడ లెగసీ వేస్ట్ కింద తయారు చేశారు. 23 నెలలు ఈ వేస్ట్ అంతా క్లియర్ చేయడానికి నాకు సరిపోయింది. 121 లక్షల మెట్రిక్ టన్నులు క్లియర్ చేశాం. జూన్ వరకు అవుతా ఉంది. విధ్వంసం చేయడం నిమిషం పని. దాన్ని మళ్లీ రీబిల్డ్ చేయాలంటే చాలా సమయం అవుతుంది. అందుకే హామీ ఇస్తున్నాను, జూన్ నెల లోపల ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ లేకుండా, ఎక్కడ చెత్త లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఒకరోజు నిద్ర లేస్తే ఫైల్స్ ఆపరేషన్ చేసుకుని అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి ఉన్న పడంగా ఇక్కడి నుంచి అమరావతికి తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఒక్కరే కాదు, కబ్జాలు, బెదిరింపులు, కేసులు, అరాచకం, మామూలు విధ్వంసం కాదు. విధ్వంసం 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 నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆనాడు అశాంతి, అలజడి, అభద్రత, ఎవరి ఆస్తి ఎవరికి లేకుండా, ఇప్పుడు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫేక్ న్యూస్, వాస్తవం ఉండదు, సోషల్ మీడియాలో పెట్టేస్తారు. ఏదో కావాలని ఇతను పలానా సంబంధాలు ఉన్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్. ఇది ఎప్పుడు విధ్వంసానికి అభివృద్ధికి ఉన్న తేడా. ఇటీవల ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఒక అసెస్మెంట్ చేస్తే దేశంలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే రాష్ట్రాల్లో మనం 2వ స్థానంలో ఉన్నాం. ఆ పార్టీ పేరే కొత్తగా నేను పెట్టింది. మేమందరం అనుకున్నది గొడ్డలి పార్టీ అంటే మీకు ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుంటుంది. మళ్ళీ గుర్తు లేకపోతే, మరిచిపోతే మన మీద గొడ్డలు వేటుబడే పరిస్థితి వస్తుంది. ఎప్పటికీ అప్రమత్తంగా ఉండమని కొత్త నాటకాలతో కూడా వస్తారు. మళ్ళీ నేను మారిపోయా, తప్పు జరిగిపోయింది, మళ్ళా క్షమించండి, ఇంకోసారి మళ్ళీ మిమ్మల్ని అందరినీ గొడ్డలి కాకపోతే ఈసారి గొడ్డలి ప్లస్ తీసుకొచ్చి మిమ్మల్ని ఫినిష్ చేస్తారని చెప్పేవి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు పెట్రోల్, డీజిల్ తగ్గించడానికి ఇంటి దగ్గర నుంచే పనిచేసే అలవాటు, ఆన్లైన్లో పనిచేసే అలవాటు పెట్టుకోవాలి. బంగారు కొనడం తగ్గించడం అందరికీ అలవాటు ఉంది. సెక్యూరిటీ కింద కొంటా ఉంటాం. కానీ మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఆ పెట్టుబడి వేరే దాని పని పెట్టుకోవడం అవసరం. కొనుగోలు తగ్గించాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు 10 మంది వస్తే 10 కార్లు వేసుకొని వస్తాం. ఒక కారులో రావచ్చు, లేకుంటే ఒక వాహనంలో ఒక బస్సులో రావచ్చు. దీన్ని అలవాటు చేసుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే తిరగాలి.